ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కోరారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి 5K రన్ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 5K రన్ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించి ప్రజాస్వామ్యంకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం, ఓటింగ్ శాతం పెరుగుదల గురించి విస్తృత ప్రచారం చేపట్టామని తెలిపారు. పోలింగ్ రేషియో పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు నమోదు చేయడం, అందులో మెయిన్గా ఈరోజు ఈ స్వీప్ మన రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి తెలిసిపోవాలి. ప్రతి ఒక్కరు ఒక 10 మందిని ఓటేసేటట్టు మీరు ప్లాన్ తయారు చేసుకోవడం, మిస్ కాకుండా ప్రతి వాళ్ళని మరి ఓటేసేటట్టు మరి 5K రన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ర్యాలీ కూడా ఉంటుంది కాబట్టి ఈసారి ఒక హిస్టరీగా మనం క్రియేట్ చేయబోతున్నాం. ప్రతి వారు మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాల నోట ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టాలని, ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు ఓటు చేస్తానని హిందూ మూలంగా ప్రతి సో అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మరొక కొన్ని రోజుల్లో మనకు రాబోతున్నాయి, ఇంకో నెల తర్వాత. కాబట్టి అందరినీ చైతన్యవంతుల్ని చేయాలి, అందరూ ఓటు హక్కు వినియోగించాలనే ఉద్దేశంతో ఈరోజు మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అన్ని నియోజకవర్గాల్లో 5K రన్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం మంచిర్యాలలో ఇక్కడ ఐబీ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకొని మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ వరకు కూడా 5K రన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఉన్న అందరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్ని మనం చూసుకోవాలి, మనకు కావాల్సిన లీడర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈరోజు 5K రన్ చేయడం జరిగింది. ఈ 5K రన్ కాకుండా మనము ఇక్కడ ఇంతకుముందు కూడా ఈ మన కళాజాతర టీమ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే లో ఓటర్ టర్న్అవుట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, మనకి మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కువగా నస్పూర్లో, మంచిర్యాలలో ఉన్నాయి. సో అక్కడ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కొన్ని ప్లేసెస్లో కండక్ట్ చేస్తాం, ఇంకా ఫర్దర్గా కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. అవే కాకుండా మనకి ప్రతి దగ్గర అవేర్నెస్ హోర్డింగ్స్, ఇంకా ఏదైనా జయంతి కానీ అట్లాంటి జరిగినప్పుడు అప్పుడు కూడా స్వీప్ యాక్టివిటీస్ చేయడం. అదేవిధంగా మనకి ఈ సీనియర్ సిటిజన్స్తోని, థర్డ్ జెండర్తోని, వాళ్ళందరితోని కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాలా రకాలుగా మనం స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలకి ఒక విజ్ఞప్తి, ఎందుకంటే మనకి ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని మనం అందరం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కాబట్టి మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా May 13 మనకు పోలింగ్ డే ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మంచిర్యాలలోని వ్యాపారస్తులతో సమావేశమయ్యారు.
పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మంచిర్యాలలోని వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వ్యాపారులు బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అందాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని అన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లిందని ఆరోపించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలన అనడానికి నిదర్శనం గడ్డం వివేక్ కుటుంబమని అన్నారు. సోదరులు ఎమ్మెల్యేలు, వివేక్ కొడుకు ఎంపీ అభ్యర్థి ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఉంటే మిగతా వారికి పదవులు వద్దా అని ప్రశ్నించారు. ఆ కుటుంబం ఈ ప్రాంతంకు ఏమి చేశారని, పరిశ్రమలు ఏర్పాటు చేశారా, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారు మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలిసి రాబోయే ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేది మోదీ గారి ప్రభుత్వమే. మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఉంటే ఇంకా ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశ అభివృద్ధి గురించి పనిచేస్తుంది, మరోవైపు ఇక్కడ కుటుంబ పాలన. మన జిల్లాలో కూడా ఒకటే కుటుంబానికి చెందిన 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. ఇది మరి ఈ కుటుంబం ఈ ప్రాంతానికి చేసింది ఏంటిది? వెంకటస్వామి గారు అంటే నాకు కూడా గౌరవం ఉంది, కానీ వీళ్ళిద్దరు చేసింది ఏంటిది? ఈ ప్రాంతానికి ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, అన్నీ కూడా ప్రజలు గ్రహించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన శ్రీ గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రచారము మొదలుపెట్టి వ్యాపారస్తులను కలుస్తూ పోతున్నటువంటి సందర్భాన్ని చూసినట్టయితే మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించడానికి దాదాపుగా మేము కలిసినటువంటి ప్రజలలో చూసినట్టయితే 95% దేశం కోసం మోదీ కావాలి, మోదీ కోసం దేశ ప్రజలు కావాలి, మేము ఖచ్చితంగా మోదీ గారిని ఆశీర్వదిస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము అనేటువంటి మాట ప్రజల నుండి, వ్యాపారస్తుల నుండి, ప్రజాస్వామ్యవాదుల నుండి, సివిల్ సొసైటీ నుండి వినబడుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ దేశాన్ని చూసినట్టయితే 9.5 సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాల చేయలేనటువంటి పనులని 9.5 సంవత్సరాలలో గౌరవనీయులైనటువంటి పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా 24 గంటల్లో 18 గంటలు భారతీయుల కోసము, భారత సమాజం కోసము పనిచేస్తూ ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మోడీ అనేటువంటి ఒక బ్రాండు ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా మోడీ అనేటువంటి బ్రాండు చర్చ మొదలైంది మిత్రులారా. దానికి కారణము గత 9 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిందో, ఈ 60 సంవత్సరాలలో భారతదేశ ప్రజలని వంచించి, విభజించి, ప్రజలని ఏమాత్రం కూడా సంక్షేమ పథకాలు అందించక, అభివృద్ధి చేయలేక ఈరోజు అవాకులు చెవాకులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రజల దృష్టి నుండి పూర్తి స్థాయిలో అది పార్టీ దాన్ని మర్చిపోయిళ్ళు. ఈ దేశం కోసం మోదీ, ధర్మం కోసం మోదీ, భారత సమాజం కోసం మోదీ అనేటువంటి భావజాలం ఇలా వచ్చింది. అంతేకాదు మిత్రులారా, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు చూసుకున్నట్టయితే గత 40 సంవత్సరాల నుండి ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థ నడుస్తుంది. రాజరిక వ్యవస్థ అంటే ఏంది? మనం నివసిస్తున్నటువంటి భారతదేశంలో
ప్రజాస్వామిక భారతదేశంలో ప్రజలందరికీ అవకాశాలు రావాలి. కానీ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థలో నడుస్తున్న సంగతి నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలా ప్రజల దగ్గరికి పోతే ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు హీరో సుమన్ మంచిర్యాలకు వచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంచిర్యాలకు విచ్చేసిన సుమన్ రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు హీరో సుమన్ చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ప్రముఖ చలనచిత్ర నటుడు హీరో సుమన్ మంచిర్యాలకు వచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంచిర్యాలకు విచ్చేసిన సుమన్ రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు హీరో సుమన్ చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా తోఫాను పంపిణీ చేయడం హర్షించదగినదని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని మరింత మంది చేపట్టాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసి సోదర భావంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. నువ్వు పెట్టు ఏం కాదు, కొంచెం కింది పెట్టింది. ఓకే. నమస్కారం అండి. ఈరోజు మంచిర్యాలకు ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే రామస్వామి అని మా చాలా సీనియర్ అభిమాని, ఆయన కూతురు పెళ్లి కోసం వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రామ్ ప్రసాద్, సమరుద్దీన్, మునీర్ ఇక్కడ ఉన్నారు, చాలామంది ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ మా పాత సీనియర్, అంటే దాదాపు 84, 83 అప్పటి నుంచి అభిమానులు. అంటే ఒక్కొక్క రోజు రామస్వామి కూతురికి పెళ్ళి, సో ఇప్పుడే అటెండ్ చేసి మార్నింగ్ ట్రైన్లో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 1 గంట దీంతో మళ్ళీ వెళ్ళిపోతున్నాను. సో ఇలాంటి అభిమానులు మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. మంచి మనసు ఉన్న వాళ్ళు, మంచి మనుషులు. ఎందుకు చెప్తున్నానంటే అది ఈ సామాన్లు అలా చేస్తున్నారు, ఏదో వాళ్ళకి ఎంతో తోచుతుందో వాళ్ళు పాపం చేస్తున్నారు. సో వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ మిగిలిన వాళ్ళకి కూడా రావాలి, మనందరూ ఒకటిగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు హిందువులు ఉన్నప్పుడు మేము ముస్లిమ్స్కి చేయడం, అలాగే ముస్లిమ్స్ కూడా ఏంటంటే మన హిందువులను కూడా మనం విడిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం 200 సంవత్సరాలు బ్రతికేది లేదు, ఎప్పుడు అవుతుంది ఏమవుతుందో తెలియదు. ఎన్నో రోజులు ఒకరొకరికి సాయం చేస్తూ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సంతోషంగా ఇలాంటి విషయాలు చేస్తూ మన పిల్లలకి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళకి మంచి మార్గం చూపించి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి, మంచి చదువు, లేకపోతే ఉద్యోగం ఇలాంటివి రావాలి. ఈ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో అదన్నాడు ఇదన్నాడు చెప్పేసి గొడవ చేయడం చాలా సిల్లీగా ఉంది. సిల్లీ ఎందుకు చెప్తున్నానంటే మతం, కులం మీద చాలామంది అనవసరంగా ఈ ముఖ్యంగా ఎలక్షన్ జరిగేటప్పుడు టాపిక్ వస్తుంది, దాని తర్వాత ఇంకేం ఉండదు. నేను ఒకటే అడుగుతానండి, ఏ మతం నన్ను 200 సంవత్సరాలు బ్రతికిస్తుంది, 200 సంవత్సరాలు ఇలాగే యవ్వనంతో ఏ గొడవ లేకుండా ఏమీ లేకుండా పెడుతుందో నేను ఆ మతానికి వెళ్తాను. నేను ఉందా? లేదు. ఎవరి ఫెయిత్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్లో ఉంటుంది.
దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం కించపరచకూడదు. అవన్నీ ఉండాలి, కానీ అది ఇంట్లో ఉండాలి. బయటికి రోడ్డు మీద వచ్చిన తర్వాత మతం కులం తీసుకురాకుండా మన జీవితంలో ముందుకే ఎలా వెళ్ళాలి ఫాలో అవుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు అయిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇంతవరకు సౌత్ ఇండియాలో అంటే నార్త్ వెళ్ళినప్పుడు పార్సీ, ఆ ఏరియాలో బుద్ధిస్ట్, జైన్, వీళ్ళందరితో పనిచేశారు. వీళ్ళందరి వల్ల నేను ఈరోజు నేను ఈ స్టార్ అయ్యానంటే వాళ్ళ వల్ల అయ్యాను. ఈరోజు నేను హిందూ, మిగతా వాళ్ళు నాకు వద్దు అంటే ఎట్లా, కరెక్ట్ కాదు. ముఖ్యంగా నా అభిమానులు, నాకు సినిమాలు హిట్ ఉన్నప్పుడు, ఫ్లాప్ ఉన్నప్పుడు, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలతో పాటు సంబంధం లేని, రక్త సంబంధం లేని వాళ్ళు నా అభిమానులు వచ్చేసి నాకు సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉండి నేను దగ్గర తీసుకొచ్చాను. నేను ఎవరిని అడగల, నువ్వు ఏ మతం, నువ్వు ఏ కులం, నేను అడగలేదే. వాళ్ళు వెళ్ళారుగా నా థియేటర్కి, సినిమా చూశారుగా. జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షులుగా నస్పూర్కు చెందిన గరిసె రామస్వామిని నియమించారు. ఈ మేరకు గురువారం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజెల్లి లక్ష్మణ్, జైభీం సైనిక దళ్ రాష్ట్ర కన్వీనర్ ఆసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలితపు శంకర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రామస్వామి గతంలో విద్యార్థి, యువజన ప్రజా పోరాటాలు చేశారని, అంబేద్కర్ కోల్బెల్ట్ ఏరియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, సంఘం నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆయనను జాతీయ మాల మహానాడు నిర్మాణానికి తోడ్పాటు అందిస్తారనే ఉద్దేశంతో నియోజకవర్గం అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన నాయకులందరికీ గరిసె రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. మాల మహానాడు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.